You think you can help me? Yeah? Ready? You think you can jump from here? You think so? Do it carefully, huh? Okay. ఇప్పుడు ఈయన నువ్వు అనుకో, నేను పరిశుద్ధాత్మని అనుకో. అనేకసార్లు మనం ఏం చేస్తాం? అక్కర్లేని నిర్ణయాలు, కంగారుపాటు నిర్ణయాలు, ఏదో ఒక పొరపాట్లు, ఏదో పిచ్చి పనులు చేస్తూ, ఏదో ఒక శోధనలు పడుతూ ఏం చేస్తాం? అయ్యో కూర్చో. పక్కన ఎవరు వచ్చారు? ఇంతమంది దూరారు. సౌండ్ ఎఫెక్ట్ కూడా ఇస్తారు, నాకు తెలియదు ఏంటి ప్లానింగ్. సో ఇప్పుడు ఏమవుతుంది? ఈయనకి కనబడుతున్నారు అక్కడ. ఇస్ ది షార్ట్ దేర్? ఓకే. ఈయన వేధిస్తున్నారు. ఆయన కనబడేలాగా పెట్టండి అయ్యా. అది ఇప్పుడు అర్థమవుతుందా? ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇంటర్సెషన్, మన పక్షాన విజ్ఞాపన చేస్తాడు అన్నమాట. ఎందుకంటే ఈ మాట ఇల్లుస్ట్రేషన్ చెప్తున్నాడు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు మీరు. మనం కూడా కొన్నిసార్లు ఏంటంటే తప్పుడు నిర్ణయాలు చేసుకుంటూ, దేవుడు చేయొద్దురా, వద్దురా, వద్దమ్మా అంటే దూకుతావు, ఎక్కడో చోట ఇరుక్కుంటావు. ఇరుక్కున్నవాడు ఏమంటావు? ఏడు నాన్న, అక్కడ నుండి కేకేస్తాడు. ఇప్పుడు సాయం చేస్తే ఆయన ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు, అవునా కాదా? ఆయన ఎత్తబడ్డాడు, అక్కడ ఉన్నాడు, అవునా కదా? ఆయన మహిమ శరీరంలో అక్కడ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఏసీ అని పిలుస్తే నీ దగ్గరకు వచ్చేది ఎవరు? ఇప్పుడు అదే పరిశుద్ధాత్మను నువ్వు కలిగిన వ్యక్తి అయితే వేదన టార్చర్ నువ్వు బ్రతకవు. బికాజ్ ఇక్కడ ఆ మాట ఇంటర్సెషన్ అన్న మాట, హోపర్ ఇంటర్గో అన్న మాట చూస్తే ఆయన లెట్స్ డూ లైక్ దిస్. నేనే కదా పరిశుద్ధాత్మని. జంప్ అప్. ఇందా చూసారు చూడండి, యాంటీ తరమాలి అన్నారు. గో 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 గో. ఏం చేశాడు? ఈయన దగ్గరికి దిగాడు, డైవ్ ఇంటూ, అండ్ దెన్ తరుముతాం. యాంటీ, ఇందాక చదివిన మాట యాంటీ, సున్, కోఆపరేట్, యాంటీ, లింబను, ఇంకో మాటలు చెప్పండి, డిజైర్, ఆశతో ఈ బిడ్డ దగ్గరకు వచ్చి